దానికి ఒక టెక్నిక్ ఉంటదిరా. టెక్నిక్ సార్. అండ్ ముందు చిన్న చిన్న పాపాలు చెప్పి తప్పులు సార్. చిన్న చిన్న తప్పులు అంటే దొంగతనాలు, ఇట్లకెళ్ళి డబ్బులు దోసేసుడు, అబద్ధాలు ఇవన్నట్టు. సో ఒకసారి చిన్న చిన్న పాపాలు చేసుకోవడానికి నేర్పించినామంటే ఆటోమేటిక్ గా పెద్ద కాలం అయితే మన దారిలోకి వస్తాడు. అర్థమైందా? అబ్బా ఏం చెప్పింది సార్. అబ్బా ఏం చెప్పింది సార్. ఇట్లా చేస్తే నీకు హోంవర్క్ తక్కువ ఇస్తా అనుకున్నావు, అందరు కలిపి నీకు ఒక్కరికి ఇస్తా. అబ్బా దొరికింది. మళ్ళా ఇంకొక ఇంపార్టెంట్ విషయం, పేరెంట్స్ పిల్లల్ని చిన్నప్పుడే గుళ్ళకి తీసుకుపోయి వాళ్ళకి బాప్తీసాలు ఇప్పించి దేవుని దారిలో నడిపిద్దామని చూస్తారా. కానీ వాళ్ళకి టైం లేకుండా చేసి వాళ్ళ పిల్లల్ని పట్టించుకోనికుండా చేస్తే వాళ్ళ పిల్లలు సండే స్కూల్ పోరు, దేవుని మార్గంలో పోరు, మన దారిలోకే వస్తారు. ఓకే సార్ పోయేసుకోర్రా మీరు. ఓ అడుగు డౌట్ సార్. అడుగు అడుగు. మరి యూత్ వాళ్ళని ఎట్లా చెడగొట్టాలి సార్? యూత్ చదవడం పెద్ద కష్టం కాదమ్మా. వాళ్ళు ఆల్రెడీ నోట్బుక్లు అయ్యి వదిలేసి నెట్ లో ఫేస్బుక్ ట్విట్టర్లు ఎత్తుతారు. వాళ్ళు చర్చలు ఎంత స్ట్రాంగ్, బయట అంత వీక్. వాళ్ళకే గొడవ పెట్టేస్తాం అనుకో, వాళ్ళు ఆటోమేటిక్ గా మన దారికి వస్తారు. ఓకే సార్ నాకు ఒక డౌట్ ఉన్నది సార్. అడుగు. రెగ్యులర్ గా చర్చకు పోతారు, మరి వాళ్ళని ఎట్లా చెడగొట్టాలి సార్? రెగ్యులర్ గా చర్చకు పోతారా? చర్చకు పోయి పాటలు పాడతారు. ఏం పాడతారా? నేను నా ఇంటి వారము నీతి సూర్యుని గొలుతుము అంటారు. అందరు కలిసి పోతారా? మనం పోయిద్దామా? ఇంకో పాట కూడా పాడతారు. నీ ధనము నీ ఘనము ప్రభు యేసుదే అంటారు. దశమ దశమ భాగం అంటారు, పాటలు పాడతారు. ఎంతమంది ఇస్తారా? మనం ఏమిస్తాం సార్. అదే మళ్ళా ఇవన్నీ చేయకుండా చేస్తే, కష్టాలు పెడితే వాళ్ళు కూడా మన ధరలకి వస్తారు. ఓకే ఏం చెప్తారు సార్, ఏం చెప్తారు సార్ మీరు? గట్టిగా తలలో కూడా కాదు, చెప్పిన బుక్ లో రాసుకోండి. బుక్ తెచ్చినావా? అయిపోయినాయా? డౌట్లు ఇంకేమైనా ఉన్నాయా? అయిపోయినాయి సార్, అయిపోయినాయి. అయితే ఇవాళ మరి ఒక ఇంపార్టెంట్ లెసన్ గురించి డిస్కస్ చేసుకుందాం. చెప్పండి సార్. ఈ 7 పాపాలు, ఈ 7 సిన్స్ ఉన్నాయి చూసిరా. ఇప్పటి వరకు మనం తప్పులు, తప్పుదారులు, తప్పు చేపించుడు గురించి మాట్లాడినాం. ఈ 7 పాపాలు కనుక మనం వాళ్ళతో చేపిస్తే, ఈ 7 పాపాలు బైబిల్లో కూడా మెన్షన్ చేసి ఉన్నాయి, ఘోరమైన పాపాలని. ఆటోమేటిక్ గా వాళ్ళు మన దారిలో పడ్డట్టే, మన పాపంలో పడ్డట్టే. సో నెంబర్ 1 అహంకారం. అహంకారం అంటే ఏందో చెప్పురా సార్. చెప్పుడు కాదు చేసు చూపి. मैं कौन है मालूम, मेरा बाप कौन है मालूम, ना मेरा पीछे कौन है मालूम. అది అహంకారం ఉన్నాడు, ఎవ్వనికి వినాడు, ఎవ్వని మాటతో వాడాడు. బాగా చేసినవరా. థ్యాంక్ యూ సార్. నెంబర్ 2 అసూయ. చెప్. వాళ్ళ కార్లు ఉన్నాయి, వీళ్ళకి అవి ఉన్నాయి, అన్ని వాళ్ళకే ఉన్నాయి, మాకేం లేవు. సో ఇట్లా వాళ్ళతో అసూయ పడేటట్టు చేసినామంటే ఆ పాపం వాళ్ళతో కూడా చేయించినట్టే. నెక్స్ట్ బద్ధకం. పింకీ ఇది జుట్టు లాగుతున్నాడే. అబ్బా పీక్ పీకండి కానీ నన్ను చూసేది ఆయన. దాని గురించి పెద్ద ఎక్స్ప్లెయిన్ చేస్తాం లేదు, దాన్ని చూసిరా, అదే బద్ధకం. అబ్బా ఏమన్నా చెప్పు. నెక్స్ట్ పాపం వచ్చి కామం. చెయ్యి. దాని గురించి మాట్లాడుకోకర్లేదు, అని చూస్తే అర్థమైపోతుంది దానికి ఎంత కామం ఉందో. తర్వాత తిండిపోతు. నేను చెప్తా సార్. నువ్వు చెయ్యి, నువ్వు అదే కదా. నీకు ఇచ్చిన హ్యాపీ లేదు. అరే నేను నువ్వు తిన్నావు కదరా భయ్. నాది ఉన్నా కానీ నేను నీది తింటా. అద్దురా భయ్, నాదా భయ్, నీ తిన్నావు కదా కడుపు నిండా. నాకు ఆకలి ఎంత అవుతుంది నీ కడుపులకు? నాకు అయితే ఆకలి అయితే నీది. తింటే తిండిపోతుగా. వీడికి ఎంత పెట్టినా సరిపోదు, ఇంకా ఇంకా కావాలి, అదే తిండిపోతున్నాం. దాని తర్వాత దురాశ. ఏంటి ఎట్టతాను మళ్ళా చీరలో కూర్చుంటా. చేయలేదు కూర్చోవద్దా? ఇగో నాకు 2 కాళ్ళు ఉన్నాయి, నాకు ఇది కావాలి,
ఇది కూడా కావాలి. నీకేంటి నా చేరు అవసరం లేదు, నాకు 2 కావాలి. ఈ చీర కావాలి, ఈ చీర కావాలి నారా నీకు? ఆ? ఈ చీర కావాలి, ఈ చీర కావాలి నారా నీకు? లే, 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 నడు. చాలు కూర్చోండి. ఆడికేమో ఎందుకు కావాలన్నా ఇంకోటి కావాలి, వీడికేమో అట్టుగానే కోపం వస్తుంది. అదే మనకి మిగిలిన 2 పాపాలు, దురాశ, కోపం. ఏం చెప్పారు సార్ మీరు? ఈ 7 పాపాలు గనక మనం వాళ్ళతో చేపించిన, ఈ 7 ఏదో ఒకటి చేపించినా మన 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 ఉద్దేశం మనకు వర్దిలినట్టే, మన రాజ్యం మెలుకొల్పినట్టే. అర్థమైందా? అర్థమైంది సార్. సార్ నాకు ఒక డౌట్. అడుగు. ఇవన్నీ చేపించిన ఆడు అడగపోతే అరే నా ఈపు చూసి రారా, ఈ ముఖం రాదు, టాటూ కాదురా. అటువంటి జోలికి పోతే పట్ట వాతలు రాయి. అటువంటి జోలికి మనం పోవద్దు, మన వాళ్ళని ఎవరిని పోనీయద్దు. వాళ్ళ దగ్గర పోయినామంటే మనం మన గుడారాలు ఎత్తుకొని పారిపోవాలి. బాబా వావ్. ఈయన